నిజామాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి ఢీకొట్టాయి కొన్ని కార్లు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. బ్రేక్ ఫెయిల్ కావడంతో బోల్తా కొట్టింది ఇంకో లారీ. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం పరిస్థితి ఏంటనేది బ్రేక్ ఫెయిల్ కావడంతోనే బోల్తా కొట్టినట్టుగా తెలుస్తోంది. ఇంకొక లారీ వాహనాలు ఇరుక్కుపోయిన వారిని బయటకు తీస్తున్నారు పోలీసులు. క్షతగాత్రులని హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది. పూర్తిగా సిచ్యువేషన్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ సాధ్యం కాలేదు. విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ ప్రమాదం ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. కార్లు నుజ్జు అయిపోయిన విజువల్స్ మీరు చూడొచ్చు. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. గంగారెడ్డి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? మొత్తం గాయపడిన వాళ్ళందరినీ సురక్షితంగా బయట తీయడం జరిగిందా? వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం సమీప హాస్పిటల్కి తరలించడం జరిగిందా? పరిస్థితి ఏంటి? అసలు ఏం జరిగింది అక్కడ? ఘటనకి కారణం ఏంటి? సచిన్, దేశంలోనే అతిపెద్ద జాతీయ రహదారి నేషనల్ హైవే 44వ జాతీయ రహదారి అయితే నిజామాబాద్ జిల్లా గుండా వెళ్తున్న ఈ రహదారి ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి వద్ద హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు వస్తున్న ఒక లారీ టైరు పేలడంతో ఒక్కసారిగా 4 కార్లకు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ 4 కార్లు నుజ్జాయి. అందులో భాగంగానే మరో లారీ, ఆగి ఉన్న లారీ ఇంకో 3 కార్లను వెనుక నుండి ఢీకొనడంతో మొత్తంగా ప్రమాదంలో 7 కార్లు నుజ్జయ్యాయి. ఒక లారీ పక్కకెళ్తే అదుపు తప్పి బోల్తా కొట్టింది. 4 కార్లను టైర్ పేలిన లారీ ఢీకొనడంతో అందులో ఒక వ్యక్తి ఇరుక్కుపోయి అక్కడెక్కడే మృతి చెందారు. ప్రమాద స్థలంలో జరిగిన ఘటనకు సంబంధించి చూస్తే ఎవరు బతికి ఉండదనే కోణంలో కూడా ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, పలువురికి గాయాలైన వ్యక్తులందరినీ కూడా నిజామాబాద్ జిల్లా కేంద్ర జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి అదుపులో ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు ఆ మధ్యాహ్నం పూట ఆ లారీ ఒక్కసారిగా టైరు పేలడం, దానికి అందరికి సంబంధించి అటువైపు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వస్తున్న క్రమంలో కార్లని ఢీకొనడంతో ఒక్కసారిగా ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఆ జాతీయ రహదారి ఎప్పుడు కూడా ఒక క్షణం కూడా తీరిక లేకుండా వాహనాలు తిరుగుతున్న పరిస్థితి ఉంది. వేసవి కాలం అయినప్పటికీ కూడా ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉంది. ఎందుకంటే వేసవి కాలంలో సాయంత్రం పూట అన్ని వాహనాలన్నీ కూడా ఒక్కసారిగా బయటకు వెళ్ళిన పరిస్థితుల్లో ఆ లారీకి ఉన్న టైర్లు ఆ సమయంలో హీట్ ఎక్కి హైదరాబాద్ నుండి నిజామాబాద్ వస్తున్న క్రమంలో ఆ టైర్లు హీట్ ఎక్కడం వల్లనే ఆ టైరు పేలి ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. స్థానికంగా ఉన్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారందరూ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి అక్కడ ఉన్న గాయాలైన వారిని అందరినీ కూడా 108 కు ఫోన్ చేసి వారందరినీ కూడా నిజామాబాద్ ఆసుపత్రికి అయితే తరలించారు. రైట్, అసలు ఇంతకీ అంటే అంతటి ప్రమాదం ఎలా జరిగింది అక్కడ? మరీ ముఖ్యంగా ఎక్కడ నిర్లక్ష్యం పూర్తిగా, అంటే బ్రేక్ ఫెయిల్యూర్ అనేది వినిపిస్తున్నమాట. పూర్తిగా బోల్తా పడ్డాయి. కొన్నైతే ఈ ఘటనలో ఒకరు మృతి చెందారంటూ ఉన్నారు. ఆ విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా కారుకి సంబంధించి ఒక భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. అంటే ఇక్కడ ఎవరు నిర్లక్ష్యం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది గంగారెడ్డి? ప్రధానంగా ఒక లారీ వేగం, అంటే దానికి సంబంధించిన నిర్ణీత వేగానికంటే అతి వేగంగా రావడం ఒక కారణం అయితే, ఆ లారీకి ఉన్న టైర్లు నాణ్యత, అంటే ప్రతిరోజు నిత్యం రహదారి పైన తిరిగే లారీలకు సంబంధించిన ఆ గ్రూప్ లేకపోవడం, లేకపోతే ఆ సమయంలో రోడ్డు పైన ఒక కంకర రాయి ఉన్నా గానీ ఆ లారీ టైర్ కు కుచ్చుకోవడం వల్ల ఒక్కసారిగా లారీ టైర్ పేలిపోవడంతో అదుపు తప్పి ఆ ముందున్న 4 కార్లను ఢీకొన్నది. ఒకసారిగా 4 కార్లు ఢీకొన్న నేపథ్యంలో ఆ వెనుక నుండి వస్తున్న కార్లు కూడా ఒకదానిపైన ఒకటి ఢీకొన్న నేపథ్యం మొత్తం 7 కార్లు ఉన్నాయి. ప్రమాద ఘటన స్థలానికి చూస్తే మాత్రం ముందుగా లారీకి సంబంధించిన టైర్ పేలిపోవడం వల్లనే ఈ ఘటన జరిగింది. లారీ ఓవర్ స్పీడ్ రావడం ప్రధాన కారణం. ప్రధానంగా డ్రైవర్ నిర్లక్ష్యమే అని కొట్టొచ్చినట్లు చెప్పుకోవచ్చు. సచిన్. రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం నిజామాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి ఢీకొట్టాయి కొన్ని కార్స్. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ ప్రమాద స్థలం దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడొచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారి చూడండి. ఈ కారు ఒక్కొక్క విజువల్ ప్రకారం వెళ్దామా? ఇఫ్ పాసిబుల్ ఒక్కొక్క విజువల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. 2 బాక్సెస్ కాస్త కన్ఫ్యూజన్గా ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. ఈ కారు వెనకాల పూర్తిగా నుజ్జు అయిపోయింది.
ఈ కారు పక్కన మొత్తం ఎక్కడ నామరూపాలేదు. ఈ కారుకి సంబంధించి మొత్తం హెవీ డ్యామేజెస్ జరిగాయి. మీరు చూడొచ్చు దీన్ని లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్. అండ్ లారీ వెళ్ళి డివైడర్ని ఢీకొట్టి అటువైపు ఉన్న ఆ భాగం అంతా వచ్చి రోడ్డు మీద పడింది. అంటే ప్రమాదం దగ్గర ఇంటెన్సిటీ అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక లారీ వెళ్ళి పక్కన పడిపోయింది. లోడ్తో వెళ్తున్న లారీలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఎంత తీవ్రతను క్రియేట్ చేస్తుంటే ఒక్కసారి ఊహిస్తూనే ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంది. ఈ కారు చూడండి, ఆ ప్రమాదానికి మొత్తంగా ఏదో అంటూ ఉంటారు కదా, పూర్తిగా క్రష్ అయిపోయిందని చెప్పి. అబ్బా, ఈ కారు అయితే అసలు ఇంకా చూడలేకపోతూ ఉన్నాం. ఆ డ్రైవర్ కూర్చున్న భాగం దగ్గర పూర్తిగా ఏదో అంటూ ఉంటారు, ఇలా లొత్తపడిపోయిందన్నమాట. దాదాపుగా ఈ ప్రమాద తీవ్రతను చూస్తే అర్థమవుతోంది. క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి ఒళ్ళు గగురుపాటు గురవుతుంది. అంటే ఏ మేరకు అక్కడ ప్రమాదం జరుగుతుందో ఊహించుకోవచ్చు. మారుతి సుజుకీకి సంబంధించిన వెహికల్ ఇది. ఏచర్ వాహనం వెళ్ళి ఢీకొట్టింది, ఒక లారీ ఢీకొట్టింది. ప్రస్తుతం ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసి ముందుకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. కొబ్బరి బొండాల లోడ్తో వెళ్తున్నట్టుంది. కొబ్బరి బొండాలు లేకపోతే బహుశా కొబ్బరి బొండాలు అయి ఉంటాయి. కరెక్టే, ఆ విజువల్ చూసి అర్థమవుతుంది. కొబ్బరి బొండాల లోడ్తో వెళ్తున్న లారీ ఒకటి, అంటే హెవీ లోడ్తో వెళ్తూ ఉంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఎటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ప్రమాద ఘటనా స్థలం దగ్గర ఆ దృశ్యాలు చూద్దాం.